సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. వేసవికాలం ఆరంభం కాకముందే కృత్తివెన్ను మండలంలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇంతేరు పంచాయతీ పార్వతీపురం గ్రామస్తులు గుక్కెడు నీళ్ల కోసం నానా పాటలు పడుతున్నారు. సముద్రపు దీవిని తలపించే విధంగా చుట్టూ సముద్రపు ఉప్పు నీరు మధ్యలో పార్వతీపురం గ్రామం ఉంది. పార్వతీపురం గ్రామంలో సుమారు 70 కుటుంబాలతో 250 మంది జీవిస్తున్నారు. ఇంతేరు పంచాయతీ అయినప్పటికీ సుమారుగా 3.5 కిలోమీటర్ల దూరంలో సముద్రం తీరాన ఈ గ్రామం ఉంటుంది. సముద్ర తీర గ్రామం వల్ల చుట్టుపక్కల గుక్కెడు మంచినీరు దొరకని దుస్థితిలో జీవనం సాగిస్తున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. నా పేరు పరమేశ్. మాది ఇంతేరు పంచాయతీ కుర్తివెన్ను మండలం. మాది పార్వతీపురం గ్రామం అండి. మా ఊరికి వాటర్ సమస్య అనేది ఎప్పటి నుంచో ఉందండి. ఎవరు వచ్చినా చేయట్లేదు. మా నీళ్లు వచ్చిన ఇక్కడికి ముందు ఎప్పుడో పాత లైన్ ఉందండి. 2 అంగుళాల పైప్ లైన్ ఉంది. ఆ లైన్ వైట్ PVC పైప్ లైన్ వేశారు. అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. పూడికిపోయి ఆ పైప్ లైన్ అంతా పూడిపోయి ఆ వాటర్ వదిలినా కూడా మట్టి నీళ్ళు వస్తున్నాయి తప్ప మంచి వాటర్ అనేది రావట్లేదండి. ఈ ఊరు అసలు మా ఊరు ఏదన్నా సంబంధం వచ్చినా మా ఊరి తరపు అబ్బాయిని చేసుకోవడానికి ఇష్టపడట్లేదండి. పిల్లని కూడా ఇవ్వనంటున్నారు. అసలు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉందండి మా ఊరు. పెద్దవాళ్ళు వచ్చి మా ఊరికి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే నీరు ఎలా ఉందంటే అధికారులు వాళ్ళు బాత్రూంలో కూడా వాడుకోరు. అలాంటి నీళ్లు మాకు వదులుతున్నారు. మేము ఎలా తాగాలి? మా ఊరంతా అనారోగ్యంతో బాధపడుతుంది. అనేక రోగాలతో డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు కూడా వస్తున్నాయి. మీరు మంచి వాటర్ అందించి WHO ప్రకారం మాకు మంచి వాటర్ అందించాలని కోరుకుంటున్నాం. రోజు విడిచి రోజు 10 బిందెలు పంచాయతీ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చినప్పటికీ సుమారు 4 నుండి 5 అడుగుల లోతు గుంట నుండి తోడుకుంటున్నామని, అయితే ఆ కుళాయి ద్వారా వస్తున్న నీరు కూడా మురికిగా ఉండడంతో ఆ నీరు తెరుచుకొని వడగట్టుకొని తాగుతున్నామని, పంచాయతీ కుళాయి ద్వారా వచ్చే నీరుని అధికారులు గాని నాయకులు గాని తమ బాత్రూంలో కూడా ఉపయోగించారని, అటువంటి నీరు తాము తాగుతున్నామన్నారు. తమ గ్రామంలోని నీటి కష్టాలు చూసి ఈ గ్రామంలోని మగ పిల్లల పెళ్లి కొరకు ఆడపిల్లను సైతం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుర్తివెన్ను మండలం ఇంతేరు గ్రామం. అయితే మా ఊరు చుట్టూ కూడా ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఉప్పు నీళ్లు తెచ్చుకుని తాగేటువంటి నీళ్ళు కూడా కాదు, చాలా ఉప్పుగా ఉంటాయి. ఎక్కడ గొయ్యి తీసి నీళ్లు పట్టుకోవాలన్నా కానీ నీళ్లు మట్టుకి సప్పగా రావు. అలాంటి పరిస్థితుల్లో మాకు నీళ్లు లేక మరి దాదాపు ఒక 10-12 ఇళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాంటి బాధ ఎవరికి కూడా రాకూడదు, అంత బాధపడుతున్నాం. మేము ఆ వచ్చిన పంపుల కాడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బిందె ఇస్తున్నారు, లేకపోతే 2 బిందెలు ఇస్తున్నారు. మరి మేము మోసి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కువగా నీళ్లు తోడుకుని మాకైతే మట్టికి ఇవ్వట్లేదు. కానీ ఏ ప్రభుత్వమైనా మాకు ఇలాంటి బాధను చూసి మా మీద కనికరం పడి మమ్మలను ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. వచ్చిన నీళ్లు ఉప్పుగా ఉంటున్నాయి, లేకుంటేనేమో బురదలుగా ఉంటున్నాయండి. ఒకరోజు వాటిని బకెట్లో పెట్టుకుని లేకపోతే బిందెలో పెట్టుకుంటే కానీ అది తేటపడతలేదు. ఆ తేటపడ్డ నీళ్లు తాగుతున్నాం మేము. కానీ అంత పరిస్థితి మేము ఎల్లబిస్తున్నాం. ఈ అధికారులు కానీ లేకపోతే ఎవరు కూడా బాత్రూంలో కూడా వాటిని వాడరు. అంత చిక్కగాను తాగటానికి కూడా పనికిరానటువంటి నీళ్ళు అయిపోయినాయి. మీరు గవర్నమెంట్ వారు వచ్చి ఈ నీళ్లు మా పరిస్థితిని చూసి మాకు ఊరందరికీ కూడా సరిపోయినట్లుగా పంపులేసి మమ్మల్ని ఆదుకోవాలని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను. పార్వతీపురం కుర్తివెన్ను మండలం. మాకు నీళ్ళు రావట్లేదండి. నీళ్ళు ఇక్కడికి వచ్చిన ఇబ్బందులు, ఈ 4 పంపులకు వస్తున్నాయి, 4 పంపులు రావట్లేదు. ఇలా ఇబ్బంది అయ్యింది. ఆ వచ్చేవాళ్ళు ఒకరికొకరికి ఆడే తగ్గొచ్చేసుకుంటున్నారు. ఆ పంపు కడిగి వెళ్తే ఓ బింది ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వకపోతే లేదు. ఆ బిందె అయినా మన పంపు కాడ మనకు వచ్చేటట్టుంటే పట్టుకుంటే మనకి ఇదిగా ఉండు. ఎందుకు రావట్లేదు అంటారు? పంపులు కింద పోసేసుకుంటా కిందకి వెళ్ళిపోయింది. ఆ కిందకి వెళ్ళిపోయిన కాడ ఇక మనకి చివరాళ్ళం అయిపోయాం మేము. ఇటు మంచినీరు లేక తమ గ్రామంలో అనేక మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారని గ్రామస్తులు తెలిపారు. 3.5 కిలోమీటర్ల పైప్ లైన్ వేసేందుకు పైపులు తీసుకొచ్చి తమ గ్రామంలో ఉంచినప్పటికీ ఇప్పటికీ పనులు ఎందుకు ప్రారంభించలేదు అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి కొత్త పైప్ లైన్ వేసి తమ మంచినీటి కష్టాలు తీర్చాల్సిందిగా గ్రామస్తులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. మా కొంత అయితే 9 రోజులకు వస్తుందండి. అవి 10 బిందెలు వస్తాయండి. ఈ బిందండి 10 బిందెల నీళ్లు మేము వాడుకోవడానికి
తాగడానికి అన్నీ అయ్యానండి. మరి ఇక్కడ ఏంటి ఈ నీళ్ళు ఏంటి ఇప్పుడు మీరు వాడుకోవడం ఈ బోర్ వాటర్ అండి అప్పుడులో వేయించారండి. ఏంత అవి కొంచెం సాల్ట్గా ఉంటాయి, అయ్యే వాడుకుంటామండి మేము. చాలా ఇబ్బంది అండి. జూకి వస్తే మాకు సంతోషమే కానీ ఇంకంతకన్నా ఏమి మేము కోరుకునేది ఏం లేదు. నీళ్లు డైలీ వస్తే మాకు అది చాలండి. ఇస్తానంటే ఎవరు వద్దంటారు కదండి, చేసి పెడితే మంచిదండి. మాకు 3 రోజులకి 4 రోజులకి వదులుతున్నారు. అదైనా మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ వారం రోజుల దాకా నీళ్ళు వదులుతలేదు. మరి మాకు నీళ్ళు ఇబ్బంది, బాగా ఇబ్బంది అండి. ఈ 10 రోజులకి వస్తుందండి. 10 రోజులకి 10 బిందులు వస్తే తానానికి, వండుకుంటానికి, తాగటానికి అయ్యానండి. బాగానే ఉంటున్నాయండి. ఇప్పుడు అంతకు ముందు అయితే నీళ్ళు బాగుండేవి కదా, పసరగా వచ్చి, ఇప్పుడు బాగానే ఉంటున్నాయండి. కోరుకుందండి మాకు రోజు వదలాలండి నీళ్ళు. మాకు రోజు వస్తేనే వాటర్ సరిపోతుంది. ఇక్కడ ఏమున్నాయండి, చెరువులు ఉన్నాయో కాలువలు ఉన్నాయి. కాలువ లేదు, చెరువు లేదు. అదే మరి మాకు కావాలి. బోరే బతుకుతాం, ఇంకా బోర్ వాటర్, సోకల నీళ్ళు అయ్యే వాడుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం. రంజాన్ పర్వదిన పవిత్రతకు భక్తి శ్రద్ధలకు ప్రతీక అని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. రంజాన్ పర్వదినం పవిత్రతకు భక్తి శ్రద్ధలకు ప్రతీక అని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8వ డివిజన్ పరిధిలోని లక్ష్మణరావుపురంలో జరిగిన కార్యక్రమంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నారు. హ్యుమానిటీ ఫౌండేషన్ పేద వర్గాలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హ్యుమానిటీ ఫౌండేషన్ అధ్యక్షురాలు నూర్జహాన్, అడ్వకేట్ అజ్మతున్నీసా, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ ముంతా రవి, జనసేన ఇన్ఛార్జ్ కర్రీ మహేష్ తదితరులు ఉన్నారు. లేని వారికి ఉన్నవారు సాయం చేయటం తగిన సాయం. మరి దాంట్లో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు కొల్లు ఫౌండేషన్, మన రవి గారి భార్య కొల్లు ఫౌండేషన్ తరఫున నీలిమా గారు మరి గోధుమ పిండి, నూనె, ఇంకా తదితర వస్తువుల నా వాటా కూడా కూడా కొంత పాలు పంచుకుంటానని చెప్పి ముందుకు రావటం ముదాహం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇటీవల చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి P4 దాని అర్థం కూడా ఇదేనండి, పరమార్థం. ఎవరైతే లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో తలా ఒక 20 మందినో, వాళ్ళ ఓపిక కొద్దీ 10 మందినో, 20 మందినో, 25 మందినో తీసుకుని వాళ్ళకి ఐటీ కానీ ఏ వృత్తిలో అయినా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ కుటుంబాన్ని పైకి తెచ్చే ఇటువంటి విధానాన్ని మరి ఏదైతే రంజాన్ మాసంలో చేస్తారో ఆ రకంగా చేయటమే P4 యొక్క ఉద్దేశం. దాన్ని కూడా ఉగాదికి ప్రారంభిస్తున్నాడు చంద్రబాబు గారు. తొలి విడతలోనే కనీసం 10 లక్షల మందికి చేయూతనిచ్చి వాళ్ళ కుటుంబాల్ని అప్గ్రేడ్ చేసే కార్యక్రమం ఈ పవిత్ర మాసంలోనే రావటం మనందరికీ అదృష్టం అని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మరి అందరికీ కూడా రంజాన్ ఈ రోజున లక్ష్మణరావుపురం 8వ వార్డులో మా ఇంటి దగ్గర పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బీద ముస్లిం మహిళల్ని ఒక 50 మంది వరకు మనం సెలెక్ట్ చేసుకుని మా ఫౌండేషన్ తరఫున రంజాన్ తోఫా ఇవ్వటం జరుగుతుంది. మాదొచ్చి హ్యుమానిటీ ఫౌండేషన్ అండి. మేము మచిలీపట్నంలో నవంబర్ నుంచి మేము సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 11 సేవా కార్యక్రమాలు చేశాము. మేము వచ్చేసి ఫస్ట్ ఈవెంట్ మేము యానాదుల్ కాలనీ నందు దీపావళి సెలబ్రేట్ చేసాము. తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టాము. నెక్స్ట్ వికలాంగులకి స్నాక్స్ అవి పంచాము. తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సిన కిట్లు అవి అందజేశాము. అలానే ఒక బీద కుటుంబం నుంచి చనిపోయిన మనిషికి అంత్యక్రియలకి ఖర్చుకి డబ్బులు కూడా లేకపోతే అంత్యక్రియల ఖర్చు నిమిత్తం ఒక 5,000 రూపాయలు మేము మా ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలానే మద్రసాలో డోకిపరులోని మద్రసా నందు చలికాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని మాకు రిక్వెస్ట్ చేస్తే వారికి సంబంధించి ఒక 30 రగ్గులు ప్లస్ మంకీ క్యాప్లు అవన్నీ అందజేయటం జరిగింది. మొన్న అలానే మహిళా దినోత్సవం కూడా సెలబ్రేట్ చేశాం మేము. ఇలాగా చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. మా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవరైతే మమ్మల్ని సహాయం కోరొచ్చి అడుగుతారో వారికి సహాయం చేస్తామో. ఆ సహాయం వచ్చేసి మట్టి ఖర్చులు మెయిన్ పెట్టుకున్నాం మేము. తర్వాత విద్యాపరంగా కూడా మెరిట్ పిల్లలకి చదువుకోవడానికి ఫీజు డబ్బులు లేకపోతే ఫీజు కట్టి చదివించటం జరుగుతుంది ఆ పిల్లలకు. అలాగే వికలాంగులకి కూడా వాళ్ళకి కావాల్సిన సామాన్లు కూడా సమకూరుస్తాము. పేద ప్రజలకి ఎక్కడ కుల మతాలకు అతీతంగా వాళ్ళు చెప్పారు, పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరన్నా సరే ముందుకు వచ్చిన వారు
మా దృష్టికి తీసుకొస్తే మేము వార్డులను కానీ మన రోడ్లను కానీ పచ్చదనంతో నింపుతామని చెప్తున్నారు. అలాగే పేద ప్రజలు ఎవరన్నా ఉంటే ఆ పేద ప్రజలకు కూడా మిగిలిపోయిన అన్న ఎవరన్నా పెద్ద వాళ్ళు చేసుకున్నప్పుడు మిగులుతాయి, చాలా చోట్ల అన్నం మిగులుతుంది, చాలా చోట్ల వేస్ట్ అయిపోతుంది. ఇట్లా వేస్ట్ అయిన అన్నాలను కూడా మేము పేద ప్రజలకు తీసుకెళ్ళి మా ఫౌండేషన్ ద్వారా మేము ప్రతి పేద ప్రజలు కడుపు నింపగలనని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇలా ఆవిడ ఈ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆవిడకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3 పెళ్లిళ్లు చేసుకున్న దొంగ మొగుడిపై ఓ యువతి మచిలీపట్నం దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని గుడ్లవల్లేరు మండలం డోకిపారు గ్రామానికి చెందిన బాధిత యువతి బుంగా సురేఖ డిమాండ్ చేసింది. మచిలీపట్నం మండలం పేదపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్తో 2020లో తనకు వివాహం జరిగిందని, అయితే పెళ్లి అయిన రోజు నుండి తనను చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించింది. ఇతర మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల నేపథ్యంలో తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆమె ఆరోపించింది. తనకు విడాకులు ఇవ్వకుండా 3 రోజుల క్రితం వేరే మహిళతో వివాహం చేసుకున్నాడన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె తెలిపింది. తనతో పెళ్లి కాకముందు కూడా వేరే మహిళతో రామ్ చరణ్ కు వివాహమైనట్లు ఆమె పేర్కొంది. నా పేరు బొంగా సురేఖ, బొంగా రామ్ తేజ అనే అతన్ని. నేను 2020 సంవత్సరంలో మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తను తాగడం, నన్ను చిత్రహింసలు పెట్టడం, వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది. తర్వాత నాకు వచ్చిన అబార్షన్ కూడా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేపించేశాడు. ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం ఒక అమ్మాయినే భారతి అనే అమ్మాయిని మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపురిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు, కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి. నన్నే కాదు, భారతీనే కాదు, అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని, పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని నాకు తెలిసింది. నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి. కఠినంగా ఈ అబ్బాయి పై చర్యలు తీసుకోవాలని, నాకు పోలీసు వారు న్యాయం చేయాలని, ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను. బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో రంజాన్ మాస విశిష్టత కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో రంజాన్ మాస విశిష్టత కార్యక్రమం నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బ్రహ్మ సమాజ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉడత్తు శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, నవీన్ కృష్ణ, షెరాలి, సయ్యద్, బాజీ, నితిన్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈరోజు రంజాన్ మాస పర్వదినం పురస్కరించుకొని బ్రహ్మ సమాజం ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఉడత్తు శ్రీనివాసరావు గారు, ఆర్డి వైస్మెన్ క్లబ్ ఆర్డి గారు అతిథిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు. బ్రహ్మ సమాజము స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆయన యొక్క నినాదం జాతి ఒక్కటే, మానవ జాతి, దేవుడు ఒక్కడే, జగత్పిత, జాతి ఒక్కటే, మానవ జాతి, రాజ్యం ఒక్కటే, స్వర్గరాజ్యం. ఈ రోజున మనము పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరికీ పవిత్ర రంజాన్ మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. రంజాన్ మాసంలో ప్రపంచంలోని ముస్లింలందరూ ఉపవాస దీక్షను పాటిస్తారు. సమాజంలో శాంతి స్థాపనకు, మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసం. రంజాన్ మాసంలో ముస్లింలందరూ ఉపవాస దీక్ష పాటించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లా సర్వేశ్వరుని మెప్పు పొందడానికి దాన ధర్మాలు చేస్తారు. ఈ రంజాన్ మాసంలో అనేక కార్యక్రమాలు మసీదులలో నిర్వహిస్తారు. ఈ రోజున షబే ఖదర్ పర్వదినం పురస్కరించుకొని రాత్రంతా జాగరణ చేసి అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లా మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారు. అందరికీ మరొకసారి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు. కూడా తెలుసు, ఇది రంజాన్ మాసం. ఇది
ఇది బ్రహ్మ సమాజం తరఫున ఈ స్థానిక రాజుపేటలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఈ రంజాన్ వేడుకలో కూడా మనకు జరుపుకోవడం జరుగుతుంది. ఇది బ్రహ్మ సమాజం అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథిగా సయ్యద్ పీర్ గారు అని చెప్పి దీన్ని మేము తీసుకోవడం జరిగింది. వారు ఈ రంజాన్ మాసం దాని విశిష్టత కూడా ఆయన చెప్తారు. మహిళలు చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ను రూపొందించిందని టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తెలిపారు. మహిళలు చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ను రూపొందించిందని టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి మరియు 45వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలోని మహిళా విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కల్పించి మహిళా విద్యార్థులకు శక్తి యాప్ను డివిజన్ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి వై మాధవి మహిళా విద్యార్థులతో వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో మహిళలు శక్తి యాప్ వినియోగించుకోవాలని, ఈ యాప్ మహిళా భద్రత కోసమే ప్రత్యేకంగా రూపొందించిందని తెలిపారు. ప్రతి మహిళా శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సచివాలయ అడ్మిన్ షేక్ అల్లా భక్షు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వివిఎల్ నరసింహారావు, శక్తి టీం కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. 45వ డివిజన్ సచివాలయం తరఫున ఆడపిల్లలందరికీ కూడా శక్తి మొబైల్ యాప్ వల్ల వచ్చే ఉపయోగాలు వాళ్ళందరి చేత ఇన్స్టాల్ చేయించడం, వాళ్ళకి దానివల్ల వచ్చే ఉపయోగాలు అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఆడపిల్ల కంపల్సరీగా తన మొబైల్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీంట్లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లంలో కనుక ఎక్కడన్నా ఆటోలో వెళ్తున్నప్పుడు కానీ ఒక అన్నోన్ పర్సన్స్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు జస్ట్ దాని మీద అలా క్లిక్ చేయడం ద్వారా వెంటనే మన లొకేషను, మన మొబైల్ నెంబరు అన్నీ పోలీసులకు వెళ్ళిపోతాయి. దాని ద్వారా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి మనని రక్షిస్తారు. అలాగా చాలామంది దీన్ని యూజ్ చేసుకుని దాని బెనిఫిట్ పొందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మా కాలేజీ పిల్లలకి అవేర్నెస్ తెప్పించాలని చెప్పి ఇవాళ కండక్ట్ చేస్తున్నాం. అదే కాకుండా వాళ్ళకి చిల్డ్రన్ ఎవరన్నా, వాళ్ళ ఇంట్లో చిల్డ్రన్ ఎవరన్నా మిస్ అయినా కూడా వైసీపీ ప్రభుత్వంలో లేని దిశా చట్టం అంటూ మహిళలను మోసం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళల రక్షణే మా ధ్యేయం అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగానే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే శక్తి యాప్ వాళ్ళ సెల్లో, ఇవాళ మొబైల్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే ఆ శక్తి యాప్లో వాళ్ళకి ఎటువంటి ఎక్కడన్నా ఇబ్బంది ప్రయాణంలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే ఆ శక్తి యాప్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నది కూడా పోలీసులు పట్టుకోగలరు. ఆ శక్తి యాప్ ప్రతి మహిళ కూడా మరి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ చాలా రకాల ఇబ్బందులు పడకుండా మహిళలు ముందు జాగ్రత్తగా మరి ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ప్రభుత్వ పరంగా మరి పోలీసు వారు చట్టడి సహాయ సహకారాలు కూడా అందించగలరు. ఇవాళ అటువంటి శక్తి యాప్ని మా 45వ డివిజన్ సచివాలయం ప్రతి ఆడపిల్లకి ఫోన్ ఉంటుంది. దానిలో మన సేఫ్టీ కోసం శక్తి యాప్ అనేది మనకి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇచ్చింది. ఆ యాప్ ప్రతి ఆడపిల్లకి ఉండాలి ఫోన్లో. దానివలన ప్రతి ఆడపిల్ల కూడా ఒక శక్తి చేతిలో ఉన్నట్టే. దాంట్లో 100కి కాల్ చేయొచ్చు. పోలీసు వాళ్ళు వెళ్ళవలన ఈ యాప్ వలన మనకి చాలా అందుబాటులో ఉంటారు. ఈ కాలేజీకి వచ్చి ముఖ్యంగా ఇది చేయడానికి ఇప్పుడు చదువుకునే పిల్లలకి చాలా భద్రత అవసరం. ఈ యాప్ ద్వారా మనం ఆ ఫోన్ పట్టుకుని అది షేక్ చేసినా సరే మనకి నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, ఆ కాల్ వెళ్ళటం కానీ, వాళ్ళు దగ్గరలో వీళ్ళు ఏ ప్రమాదంలో ఉన్న వెంటనే వచ్చి రెస్పాండ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని మొత్తం ఈ కాలేజీ పిల్లలు చక్కగా సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇక్కడ చేయడానికి మా వార్డు ఇన్ఛార్జ్ గారు అయిన ఫనీ గారు ప్రోద్బలంతో, మళ్ళీ మా వార్డు అడ్మినిస్ట్రేటివ్ అయిన అలబక్షు గారు ఆధ్వర్యంలో, ఈ ప్రిన్సిపల్ గారి సహకారంతో ఆదిత్య డిగ్రీ కాలేజ్ పెడర నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పెడన నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బంటుపిల్లి, కృత్తివెన్ను మండలాల్లోని అనేక గ్రామాలు వేసవి ప్రారంభంలోనే మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన వాపోయారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన వేదవ్యాస్ ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం మంచినీటి సమస్య తీర ప్రాంత గ్రామాల్లో అధికంగా ఉందని మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారని,
అయితే తాత్కాలికంగా మంచినీటి సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లనున్నట్లు వ్యాస్ తెలిపారు. ఈరోజు ఉదయం నేను పెడన నియోజకవర్గంలో కుర్తివెన మండలంలో నిడమరు గ్రామం, లక్ష్మీపురం, చిన్నపాండ్రక్క గ్రామాలు వెళ్ళటం జరిగింది. వివిధ కార్యక్రమాలతో పాటు అక్కడున్న కొంతమంది రైతుల్ని, గ్రామస్తుల్ని కూడా కలుసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడున్నటువంటి వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళకి చాలా అత్యవసరమైన బాధ సమస్య మంచినీటి సమస్య. కుర్తివెన మండలంలో ఇవాళ తాగునీటికి చాలా ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో, పల్లెపాలెల్లో, హరిజనవాడల్లో, ఇతర కొన్ని గ్రామాల్లో మంచినీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో మార్చి నెలాఖరులోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఇంకా ఎటువంటి పరిస్థితి ఉంటుందో అని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ కొన్ని ప్రాంతాల్లో అయితే వాడకానికి కూడా నీళ్లు లేవు అనేటువంటి నిర్మాణ హరిజనవాడలో, చందాల, తాడుగని ప్రాంతాల్లో చెప్పారు. అట్లాగే చిన్నపాండ్ర గ్రామంలో కూడా, పల్లిపాలలో కూడా మాకు వాడకానికి కూడా సరైన నీళ్ళు రావట్లేదని చెప్పారు. సీతనపల్లి స్కీమ్ నుంచి తీర ప్రాంత గ్రామాలకి అసలు నీరు సరఫరా జరగటం లేదు. మాకు గతంలో మీరు ఉన్నప్పుడు ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరా జరిగేది. ఇప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ ద్వారా నీరు ఈ వేసవి కాలంలో మాకు సరఫరా చేయకపోతే తాగటానికి మేము చాలా ఇబ్బందులు పడాలి, చాలా బాధగా ఉందని చెప్పారు. అదేవిధంగా చిన్నపాండ్రలో కూడా మల్లేశ్వరం స్కీమ్ నుంచి మాకు వాటర్ తీర ప్రాంతాలకు రావట్లేదు. మల్లేశ్వరం స్కీమ్ నుంచి నీళ్ళు ఇచ్చినా అవి వాడకానికి పనికొస్తాయి కానీ తాగటానికి అసలు మనకు పనికి రావటం లేదు అని చెప్పి ఈరోజు నేను విన్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడే పరిస్థితి ఉంటే మరి అలాగే బంటుమిల్లో కూడా కొన్ని మండలంలో, కొన్ని గ్రామాల్లో కూడా చాలా తీవ్రమైన నీటి ఎద్దడి, ములపర్రు, కలపరాజుగూడెం, చోరంపూడి, మల్లంపూడి ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఈ మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ మంచినీటి సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఏమైనా సరే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈ వేసవి కాలంలో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధికారులు కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను, ఎందుకంటే అవన్నీ దీర్ఘకాలికమైన ప్రణాళికలు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆలోచన కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ. నాగలంక మండలంలో అక్రమంగా నిర్వహించిన 1000 కేజీలు రేషన్ బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాగాలంక మండలం తలగడదీవి రెవెన్యూ పరిధిలోని బరంకుల వంతెన వద్ద భోగాది సోమశేఖర్ చెందిన రేకుల షెడ్డులో అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో రెవెన్యూ సిబ్బంది, పీడీ, ఎస్డిటి, కాసింబాబు, పోలీస్ సిబ్బంది సోదాలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉంచిన 20 బస్తాలు 1000 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనపరుచుకున్నారు. గోడౌన్ యజమాని అయిన నాగాలంక మండల కాపు సంఘం అధ్యక్షుడు భోగాది సోమశేఖర్ పై 6A నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పీడీఎస్ డిప్యూటీ తహసీల్దార్ కాసింబాబు మీడియాకు వివరించారు. నాగాలంక మండలం తలగడదీవి నుంచి గణపేశ వెళ్లే దారిలో పెట్రోల్ బంక్ యువతల సమీపంలో రైడింగ్ షెడ్ లో ప్రభుత్వ బియ్యం పీడిఎస్ రైస్ నిల్వ ఉంచినట్టుగా మాకు సమాచారం వచ్చింది. దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై డ్యూటీ అండి మరియు పోలీసు వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ ప్రాణాలను పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు. అయినా కూడా మేము తనిఖీ చేస్తాకు వచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద మేము పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తాళం పగలగొట్టడం జరిగింది. లోపల చూస్తే ఒక 20 కట్టలు పీడిఎస్ రైస్ లోపల ఉంది, మినుములు ఉన్నాయండి. దాని గురించి వివరణ అడగగా నాకు పొలం ఉంది, మగతా చేస్తానని చెప్పినారు. ఆ మినుముల గురించి కూడా వాళ్ళ సొంత మినుములు అని చెప్పి ఉన్నారు. అది కాకుండా మా పీడిఎస్ రైస్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీగా పెడుతున్నాము ఇవాళ. నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైస్ మేము భావిస్తూ మేము 60 కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. లేదండి, ఆ స్టిక్కరింగ్ అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళు వేస్తారు. డిఎం సివిల్ సప్లై నుంచి మనకి మిల్లు నుంచి
పలానా మిల్లు అని చెప్తూ ఆ స్టిక్కర్ వేసి పంపిస్తారు. అదంతా ఆ విషయం అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీసర్ ఇస్తుంది. మాకు రైస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా ఆ రైస్ ని, అది పీడిఎస్ రైస్ అయితే దాని మీద మేము సెక్షన్ ఈసీ యాక్ట్ 1955 ప్రకారం మేము వారిపై చర్యలు తీసుకుంటాం అనేది మీకు జరుగుతుంది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మోబా మండలం కోసూరు సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మోవా మండలం కోసూరు సబ్ స్టేషన్ వద్ద సిపిఎం ధర్నా నిర్వహించింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు నిలుపుదల చేయాలని, అదానితో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై విచారణ చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోసూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మోవా మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోవా మండల కార్యదర్శి శీలం నారాయణరావు, పార్టీ సీనియర్ సభ్యులు బత్తిన రామచంద్రరావు, మురహరి రెడ్డి, కొడాలి కరుణాకర్ రావు, బొల్ల సుబ్రహ్మణ్యం, సిఐటి నాయకులు కొడాలి శ్రీనివాసరావు, కాకి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సిపిఎం పార్టీ తరఫున మన రాష్ట్రంలో ఈ రోజున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ధర్నా చేయమన్నారు మన పార్టీ తరఫున. ఆ సందర్భంగా ఈ రోజున మనం కోసూరు సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తూ ఫ్లోర్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు మీటర్లు వాటిని రద్దు చేయాలని, అట్లాగే స్మార్ట్ మీటర్లు అట్లాగే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఒప్పందాన్ని, అదాని ఒప్పందాన్ని వాటి మీద ఎంక్వైరీ చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ రోజున ఈ కోసూరు విద్యుత్ తరఫున వచ్చిన మహిళలందరికీ, వచ్చిన కామ్రేడ్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దీన్ని గవర్నమెంట్ కూడా పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఇక్కడున్న కాలనీలో కూడా కొన్ని సమస్యలు, సిమెంట్ రోడ్డు సమస్యలు, ఏదో తీగల సమస్యలు ఎన్ని ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోవ మండలం కోసూరు సబ్ స్టేషన్ వద్ద ఈరోజు సిపిఎం మోవ మండల కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలు తగ్గించాలని, సర్దుబాటు ఛార్జీలు ప్రభుత్వమే భరించాలని చెప్పి, అట్లాగే స్మార్ట్ మీటర్లను బిగింపు ఆపాలని చెప్పి గత ప్రభుత్వంలో ధర్నాలు చేశాం, ఆందోళన చేశాం. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో మాకు ఇచ్చిన హామీ ప్రకారం, ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి హామీ చెప్పాడు. అట్లాగే స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడు అప్పుడు లోకేష్ గారు కూడా పాదయాత్రలో ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారో ఆ స్మార్ట్ మీటర్ పగలగొట్టమని చెప్పి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మరి మీ ఇద్దరు హామీలు ఏమైనా కూడా ఇప్పుడు చెప్పాలి ప్రజలకి. అప్పుడు స్మార్ట్ మీటర్లు పగలబట్టుకున్న లోకేష్ గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ 9 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ పెంచి ఛార్జీలు యూనిట్కి 40 పైసలు చొప్పున ప్రజల మీద భారాలు వేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ప్రజల మీద వేసిన భారాలు తగ్గించాలని కోరుతున్నాం. అట్లాగే 2022, 2023, 2024 అప్పుడు ఆల్రెడీ ఈ రాష్ట్రంలో ప్రజానీకం యువత ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ కోరారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకుడు గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతిభావంతులైన యువకులకు ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారంతా అద్భుతంగా రాణించి ఆయా కంపెనీల ఉన్నతికి తమ వంతు పాత్ర పోషిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇక నుండి క్రమం తప్పకుండా జాబ్ మేళా నిర్వహించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజనాల అంకారావు, ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఎస్డిసి ఇన్ఛార్జ్ ముత్యాల వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్ జి పృథ్వీజ, ఆర్ ప్రశాంత్ పాల్గొన్నారు. ఎంతో మంచిగా చదువుకునే విద్యార్థులు ఉన్నారు, కానీ సరైన ఆపర్చునిటీస్ దొరక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడ చేయటం, అదేవిధంగా ఇంతకుముందు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ జాబ్ మేళా కూడా జరుగుతుంది. అదేవిధంగా గాంధీ క్షేత్రంలో కూడా మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు వారు కూడా జాబ్ మేళా పెట్టి ఆల్మోస్ట్ అప్పుడు 12 కంపెనీలు పెడితే ఒక 600 మంది పార్టిసిపేట్ చేసి ఒక 6 months బ్యాకే టాటా కంపెనీ కానీ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఆ విధంగా అప్పుడు కూడా, ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఎవరైతే చదువు పూర్తయిపోయి ఉన్నారో వారికి మంచి ఉపాధి కల్పించాలి. అనేక మంది ఖాళీగా ఉంటున్నారు, ఏం చేయాలో తెలియక ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉంటున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పి మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఇది ఆలోచిస్తూ వీరికి ఏ విధంగా మనం ఈ డెవలప్మెంట్ చేయాలనేది కూడా చూస్తారనేది ఈరోజు అందరూ కూడా గమనించుకోవాలి.
ఇదే విధంగా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.